నమస్తే అండి. ఇవాళ మనం వినబోయే కథ నిత్య కళ్యాణానికి నిరాజనం. రచించిన వారు డాక్టర్ బృందా గారు. పిల్లలను తమ తాహతకు తగ్గట్టుగా పెంచి పెళ్లిళ్లు చేశారు. అందరూ వేర్వేరు ఊళ్ళలో తమ తమ సంసారాలను ఆనందంగా కొనసాగిస్తున్నారు. 5వ సంతానం వనితకు ఎన్నిసార్లు ప్రయత్నించినా గర్భస్రావం అవుతుండేది. తరచుగా గైనకాలజిస్ట్ను సంప్రదిస్తూ మందు మాత్రలు సమయానికి వాడుతూ ఉండేవారు దంపతులిద్దరూ. వనిత, ఈసారి మంచి బలమైన మాత్రలు ఇచ్చాను, ఖచ్చితంగా నిలబడుతుంది, బాధపడకు, తల్లి బాధను అర్థం చేసుకోగలను. ఏమో డాక్టర్ అమ్మా, బాగా విసుగు వచ్చింది. పిల్లలు లేకపోయినా పర్వాలేదు, ఈ మాత్రలు, ఈ నొప్పులు అవస్థ భరించలేకపోతున్నాను. నువ్వే ధైర్యం తెచ్చుకోవాలి. సురేష్, మీరు కొన్ని రోజులు ఆఫీస్కు సెలవు పెట్టి మీ భార్యకు సమయాన్ని కేటాయించండి. లేదంటే ఈమె తీవ్రంగా మానసిక క్షోభకు గురి కావచ్చు. లేకపోతే పుట్టింటికి పంపించండి. వద్దు డాక్టర్ అమ్మా, వద్దు. సూదుల కంటే భయంకరమైన వారి సూటిపోటి మాటలు భరించలేను. ఇక్కడే ఉంటాను. సరే, మీ ఇష్టం, మందులు కరెక్ట్గా వేసుకోండి. అలాగే అని ఇంటికి వచ్చారు సురేష్, వనిత. ఒక శుభముహూర్తాన 12 మగబిడ్డకు జన్మనిచ్చింది వనిత. 9 ఏళ్ల అనంతరం కడుపు పంటతో కుటుంబమంతా కలకల్లాడింది. రాఘవయ్య గారి కుటుంబ సభ్యులు, ఊరి వారందరూ సంతోష సంబరాలు చేసుకున్నారు. భోజనాలు పెట్టారు. ఒకటేమిటి, ఎన్నో విధాలుగా వారోత్సవాలని జరిపించారు. వనిత దంపతులు బిడ్డని ఎంతో అపురూపంగా చూసుకుంటున్నారు. 2 నెలల తరువాత బిడ్డ 2 కళ్ళు ఎర్రగా పెద్దగా మారిపోయాయి. కనుగుడ్లు బయటకు వచ్చాయి. ఇలా నెల రోజుల పాటు ఆ బిడ్డ పోరాడి పోరాడి పరమపదించాడు. భార్యాభర్తల పరిస్థితి చెప్పనలవి కాదు. కొన్ని రోజులు పెద్దన్నయ్య ఇంట్లోనే ఉన్నారు వారిద్దరూ. ఇక ఆ మహానగరం వదిలి పట్టణానికి వచ్చి ఓ ప్రైవేట్ కంపెనీలో చేరారు సురేష్. వనితకు చుట్టుపక్కల వారితో మంచి స్నేహం ఏర్పడింది. వరుస గర్భస్రావాలతో బకచిక్కిపోయింది వనిత. కొన్ని రోజులు పని మనిషిని పెట్టుకుని వంట పని, చిన్న చిన్న పనులను మాత్రమే చేసుకుంటూ ఉండేది. 2 ఏళ్ల అనంతరం మళ్లీ నీలోసుకుంది వనిత. ఈసారి గైనకాలజిస్ట్ దగ్గరకు వెళ్లి తన ముందు భాగోతం అంతా వివరించింది. డాక్టర్ అవసరమైన పరీక్షలు అన్నీ చేయించింది. ఇప్పటి వరకు జరిగిన నష్టం మొత్తానికి చమరగీతం పాడాలని నిశ్చయించుకుంది. చాలా లోతుగా పరిశీలించి పిండం గర్భాశయంలో కాక ఫెలోపియన్ గొట్టంలో పెరగడం వలన భారానికి తట్టుకోలేక గర్భస్రావాలు జరిగాయని నిర్ధారించి ఖరీదైన సూది మందులను వారం రోజులు వేసుకోవాలని, తరచుగా చెకప్పులకు రావాలని ఖచ్చితంగా చెప్పింది. ఎట్టకేలకు ఒక అందాల పాపకు జన్మనిచ్చింది వనిత. 1.5 సంవత్సరం తరువాత బాబు కూడా పుట్టాడు ఆ దంపతులకు. పట్టణానికి వచ్చి మంచి పని చేశానని, దాని వలన జీవితంలో కోల్పోయింది లభించిందని సురేష్ అమితానందపడ్డాడు. పాప రోజురోజుకి ఆటపాటలతో హుషారుగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉండటం గమనించిన డాక్టర్, మీరు ఇక ఎటువంటి శంక పెట్టుకోవద్దు అంటూ అభయహస్తం ఇచ్చింది. తమ్ముడితో సహా పాఠశాలకు వెళ్లి వస్తూ ఇంటి దగ్గర అన్ని ఆటలలో చురుకుగా పాల్గొంటూ ఉండేది ప్రేరణ. ప్రాథమిక, మాధ్యమిక, ఇంటర్మీడియట్ విద్యను పూర్తి చేసి జేఎన్టీయూలో బీటెక్ సీట్ను సంపాదించింది. రోజు బస్సులో వెళ్లి వస్తూ ఉండేది కళాశాలకు. అందరికంటే ముందే బస్సెక్కేది. అదేవిధంగా చిట్ట చివరగా బస్సు దిగేది ప్రేరణ. ఏంటండి ఇవాళ స్పెషల్ అడిగాడు డ్రైవర్. అవును, మా ఇంట్లో నోములు నోచుకున్నాము, తీసుకోండి ప్రసాదం అంటూ డ్రైవర్ చేతిలో పెట్టింది. అలాగే స్నేహితులకు కూడా ఇచ్చింది ప్రసాదాన్ని. ఏంటండి ఈరోజు పుస్తకాలు ఏవీ లేవు చేతిలో? డ్రైవర్ ప్రశ్న. ఈ వారమంతా మాకు పరీక్షలు, తరువాత సెలవుల్లో మేము మామగారి ఇంటికి వెళ్తాం ఆనందంగా జవాబు ఇచ్చింది ప్రేరణ. ఓహో, మరి మీ వారు ఏం చేస్తారు? అమాయకంగా అడిగాడు డ్రైవర్. చాచా, నాకు ఇంకా పెళ్లి కాందే. మీరే కదా మామగారింటికి అన్నారు. ఓ బుద్ధు, మా అమ్మగారి తమ్ముడు, గలగలా నవ్వింది ప్రేరణ. డ్రైవర్ అతీష్ ప్రేరణ కంటే 5 ఏళ్లు పెద్దవాడు. ఇంటి పరిస్థితులు అనుకూలించక 10వ తరగతితోనే ఆపేశాడు. లారీ డ్రైవర్గా చిన్న వయసులో చేరాడు. ఇప్పుడు బాగా అనుభవం ఉన్నందున బస్సు డ్రైవర్గా నియమించారు ఓనర్. ప్రేరణతో ప్రతిరోజు ఏదో విధంగా మాటలు కలుపుతూ ఉండేవాడు అతీష్. ప్రేరణ అందం, మనసు, కలుపుగోలుతనం తనకు బాగా నచ్చాయి. వేసవి సెలవులు కావడంతో ప్రేరణ సిటీకు వెళ్లడం, లారీ డ్రైవర్గా అతీష్ వేరే రాష్ట్రాలకు సరుకు తీసుకెళ్లడం జరిగింది. 3వ సంవత్సరం రాగానే ఇంట్లో పెళ్లి చూపులు మొదలుపెట్టారు వనిత, సురేష్. యథావిధిగా అన్నీ చెప్తూ ఉండేది ప్రేరణ అతీష్తో. ఎందుకో ఏ సంబంధాలు సెట్ అవడం లేదు. అమ్మా నాన్న దిగులుగా ఉన్నారు. పాపం అనిపించింది అంది ఏడుపు ముఖంతో ప్రేరణ. మీరు ఏమీ అనుకోకపోతే ఒక విషయం చెప్తాను. 3 ఏళ్లుగా మిమ్మల్ని గమనిస్తున్నాను. మీ అలవాట్లు, మంచితనం, మీ తీరు అన్నీ నాకు నచ్చాయి. మీకు అభ్యంతరం లేకపోతే మిమ్మల్ని పెళ్లి చేసుకుంటా. టక్కున చెప్పిన అతీష్ను చూసి నిర్వెరపోయింది ప్రేరణ.
2 రోజులు బాగా ఆలోచించింది. అవును, అతీష్ మంచి మనసున్న మనిషి. డ్రైవర్ అయితేనేమి, కాని పెద్దలకు ఎలా చెప్పేది? ఆలోచనతో అలాగే నిద్రలోకి జారుకుంది ప్రేరణ. 2-3 సంబంధాలు మళ్లీ వచ్చాయి. నచ్చలేదు. ఇది ప్రస్తావిస్తే అతీష్, ఓహో, నేను మీకు నచ్చట్లేదన్నమాట. అవునులేండి, మాలాంటి డ్రైవర్ అంటే చిన్న చూపేగా. చూడండి, ఇంట్లో అంతంత మాత్రమే. మా నాన్న తాగుబోతూ ఇంటిని పట్టించుకునేవాడు కాదు. అమ్మ, తాతయ్య వాళ్ళు మమ్మల్ని కష్టపడి పెంచారు. జరిగేది కూడా కష్టమే. లేకపోతే నేను కూడా మీలా కళాశాలలో చదువుకునేవాణ్ణి. డ్రైవర్గా కాకుండా ఒక మనిషిగా చూడలేరా? ఒకటి మాత్రం చెప్పగలను, మీరంటే నాకు ప్రాణం. ఒక్కసారి పట్టుకున్న మీ చేతిని చివరిదాకా వదలను. మిమ్మల్ని విడిచిపెట్టి ఉండను. ఇది ఖచ్చితంగా చెప్పగలను. మీరు ఒప్పుకుంటే మా ఇంట్లో వాళ్ళని ఒప్పిస్తాను. మీ ఇష్టం. తన మాటలకు నయనాలు నవ్వాయి ప్రేరణకు. పెళ్ళంటూ చేసుకుంటే అతీష్నే చేసుకోవాలని నిశ్చయించుకుంది. ఓ సాయంత్రం, నాన్నా, ఒక అబ్బాయి నచ్చాడు. నేను అతన్ని వివాహం చేసుకుంటాను. ఎవరమ్మా? మీ క్లాస్మేట్టా? కాదు నాన్న, మా కళాశాల బస్సు డ్రైవర్. ఏంటే నీ వాలకం? ప్రపంచంలో ఇంక ఏ మగాడు దొరకలేదా? వనిత కోపంతో కళ్ళెరచేసింది. అమ్మా, అతీష్ మంచి మనసున్నవాడు. నన్ను బాగా చూసుకుంటాడు. ఆ నమ్మకం ఉంది. సర్లేవే, డ్రైవర్ అంటేనే తాగుబోతూ. ఎన్ని చూడలేదు? నాన్నా, ఇక సంబంధాలు చూడకండి. పెళ్లి చేయాలనుకుంటే అతనితోనే జరిపించండి. వాదోపవాదాలకు తావివ్వక ఖచ్చితంగా చెప్పింది ప్రేరణ. సురేష్, వనిత ఆలోచనలో పడ్డారు. సరే, ఒకసారి అబ్బాయి ఇంటికెళ్ళి చూసొద్దాం అని వెళ్లి విచారించి పెద్దలతో మాట్లాడి ఖాయం చేసుకున్నారు. 4వ సంవత్సరం అయ్యేలోపు ప్రేరణ అతీష్ల కళ్యాణం కన్నుల పండుగ జరిగింది. 6 నెలల సంసారం అంటే స్వర్గధామం అనేలా గడిపారు. ప్రేరణ గర్భం దాల్చింది. ఒకరోజు అర్ధరాత్రి ఇంటి తలుపు తడుతుంటే సురేష్కు భయమేసింది. ఎవరో ఏమిటో అంటూ తలుపు తీసి చూడగా ఎదురుగా అతీష్. ఓ మామగారు, మీరా? ఏంటి, ఇంకా నిద్రపోలేదా? తాగుడు మైకంలో అల్లుడి మాట విని దిమ్మ తిరిగింది సురేష్కు. ఇక్కడ పడుకో బాబు. లేదు, నేను పెళ్ళాం పక్కనే పడుకోవాలి. వద్దు బాబు, తను గర్భవతి. అయితేనే? గొడవగా చప్పుడు రావడంతో వనితా ప్రేరణ ఇద్దరూ లేచారు. భర్తను అలా చూసేసరికి అవాక్కైంది ప్రేరణ. నోటి మాట రాలేదు. పొద్దున్నే ఏంటండి మీరు చేసిన పని? తాగాను. ఎంత తాపిగా అంటున్నారు? నేను డ్రైవర్ని. చొక్క పడకపోతే చక్రం తిప్పలేను. ఈ మాట పెళ్లికి ముందు చెప్పలేదుగా? పాపం, అన్నీ రాసిస్తాంలే. వదలని మత్తులో అన్నాడు అతీష్. ఇలాంటి సమయంలో పాపకు జన్మనిచ్చింది ప్రేరణ. సంవత్సరం అనంతరం ప్రైవేట్ బ్యాంకులో క్లర్కుగా జాయిన్ అయింది. తన సంపాదనతోనే కుటుంబాన్ని నడిపేది. ఇదే తరుణంలో సురేష్ కాలం చేశాడు. మరలా ఒక బాబుని ప్రసాదించింది ప్రేరణ. చూడండి, ఇప్పుడు మనం నలుగురం. అమ్మ, నా ఒక్క సంపాదన సరిపోదు. మిగిల్చడానికి వీలు లేకుండా మీరు ఖాళీ చేస్తున్నారు. ఇప్పటికైనా తాగుడు మానండి. పరిపరి విధాలను నచ్చజెప్పింది. సరే అనడం, తాగి రావడం పరిపాటయింది అతీష్కు. ఇక విడిపోదామనుకుని నిశ్చయం తీసుకుంది ప్రేరణ. లీగల్గా అన్నీ రెడీ చేసుకుంటున్న సమయంలో, ప్రేరణ, నేను తాగుడు పూర్తిగా మానేస్తాను. నాకు నువ్వే ముఖ్యం. సారీ. భర్తలో కలిగిన మార్పుకు లోపలే భగవంతుడికి కృతజ్ఞతలు తెలుపుకుంది ప్రేరణ. వనిత మనసు నిశ్చలంగా ఉంది. పిల్లలిద్దరూ తండ్రి మాతో బాగా ఉంటారని ఆనందించారు. తర్వాత అనుకోకుండా ఒకరోజు అనారోగ్య అవగాహన కార్యక్రమానికి వెళ్లారు ఇద్దరూ. అంతే, అదృష్టం వారి తలుపు తట్టింది. వారి దశ తిరిగింది. ఆరోగ్యానికి సంబంధించిన వెల్నెస్ సెంటర్ను ఏర్పాటు చేసి మెంబర్స్ను చేర్పించి కోచులుగా ఉంటూ శిక్షణా తరగతులకు హాజరవుతూ అందులో వచ్చే ప్రతి లాభాన్ని ఆస్వాదిస్తున్నారు. పిల్లలిద్దరూ చేతికందడంతో వారు కూడా తల్లిదండ్రుల బాటలో నడుస్తున్నారు. దేశ విదేశాలకు వెళ్తూ ఎంచక్కా జీవన ప్రయాణాన్ని ఆనందంగా అనుభవిస్తున్నారు. కేంద్రంలో నెలనెలా జరిగే పండగలో ప్రేరణ, అతీష్ నూతన వధూవరులుగా పెళ్లిదండలను మార్చుకుంటూ బహుమతులు గెలుచుకుంటూ ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటారు. అందరూ వివాహం షష్ఠిపూర్తి 2 చేసుకుంటారు. కాని వీరి అదృష్టం పుణ్యమేమో కాని ఇప్పటికీ 84 సార్లు పెళ్లి చేసుకున్నారు. ఇచ్చిన మాట ప్రకారం అతీష్ ఒంటరిగా ఎక్కడికి వెళ్లడు. ఒక్కరోజు పని అయినా, వారం రోజుల పనైనా జంట పక్షులు ఎగరాల్సిందే. చేతి నిండా డబ్బు, విహారయాత్రలు, సుఖశాంతులు అన్నిటితో అలలారుతున్న వీరి నిత్య కళ్యాణానికి నీరాజనాలు నిరభ్యంతరంగా అందించాల్సిందే. నీతి, కష్టసుఖాలు కావడి కుండలు. జీవితంలో చీకటి వెలుగులు సహజం. అన్నిటినీ ఓపికతో ఓర్చుకుని, ఒద్దికగా మలుచుకొని, ఓర్పు నేర్పులను ప్రదర్శిస్తూ మంచి మార్పును స్వాగతిస్తే అందరి జీవితాలు నిత్య కళ్యాణంలా కలకల్లాడుతూ ఉంటాయి.
కథ సమాప్తం. ఈ కథపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.